రోజు నుంచి టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఉన్నటువంటి ఈ నియోజకవర్గం ఇది 15 సంవత్సరాలు అల్పరగని పోరాటం చేసి మనమ తిప్పకుండా చివరికి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప నాయకుడు మన నాయకుడు కేసీఆర్. తర్వాత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఊహించినటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అన్ని వర్గాల ప్రజల్ని కడుపులో పెట్టుకొని 10 సంవత్సరాలు ఆయన అందించినటువంటి జనరంజక పాలనతోని తెలంగాణ పచ్చబడ్డది. తెలంగాణలోని రైతులు బాగుపడ్డారు. తెలంగాణలో ఉన్నటువంటి బీద బిక్కి పెద్ద మనుషులకు సాయం అందింది. తెలంగాణలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు మైనారిటీ వర్గాల పిల్లలకి గురుకుల పాఠశాలలో చదువు వచ్చింది. ఇట్లా అన్ని రకాలుగా తెలంగాణ మంచిగా అయింది. దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా ఎదిగింది. పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం అనేక అవార్డులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినాయి. తలసరి ఆదాయంలో నంబర్ 1గా ఉంటుంది, జీడిపి గ్రోత్లో నంబర్ 1గా ఉంటుంది, అన్నిట్లో నంబర్ 1 చేసింది కేసీఆర్ తెలంగాణని. కానీ దురదృష్టవశాత్తు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన అక్కడి నుంచి ఈ రాక్షస పాలన మొదలైంది. ఏమైంది? పచ్చగున్న తెలంగాణ ఇవాళ ఎట్లయితున్నది? ఈ 2.5 ఏళ్ల రేవంత్ రెడ్డి పాలనలో ఏం జరుగుతున్నది? కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటల కరెంట్ రైతులకు, నాణ్యమైన కరెంటు ఉంటే ఇవాళ పరిస్థితి ఏంది? ఇవాళ పొద్దున 6 కొట్టిన నుంచి సాయంత్రం 5 కొట్టిన దాకానే కరెంటు ఉంటున్నది. సాయంత్రం 5 తర్వాత కరెంట్ ఉండలేదు 3 ఫేస్ రైతులకు. అప్పుడు ఉండే ఎట్లా, ఇప్పుడు ఉండలేదు ఎందుకు? అది మళ్ళీ మధ్యలో పోవుడు. అప్పుడు కరెంటు పోతే వార్త. ఇప్పుడు ఎన్నిసార్లు పోతున్నదో చెప్పరాదు కరెంట్. దానికి తోడు బీజేపీ కాంగ్రెస్ ఒకటైపోయారు. నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డికి చెప్పిండు, అరే బాబు కేసీఆర్ ఉన్నప్పుడు ఫ్రీ కరెంట్ ఇచ్చిండు, ఉచితంగా ఇచ్చిండు, ఉచితంగా ఇయ్యొద్దు, నువ్వు పని చేయు, మీటర్లు పెట్టు అని చెప్పిండు. మనం ఉన్నప్పుడు కూడా చెప్పిండు మీటర్లు పెట్టమని రైతులకు. కానీ కేసీఆర్ ఒప్పలే. ఆశ పెట్టిండు కేసీఆర్కి, సంవత్సరానికి 5,000 కోట్లు ఇస్తా అన్నాడు. 6 సంవత్సరాల్లో 30,000 కోట్లు వద్దనుకున్నాడు కేసీఆర్. 30,000 కోట్లను కాదనుకొని ససేమిరా రైతులకు మీటర్లు పెట్టేది లేదు అని చెప్పిండు మోడీకి. ఈయన వచ్చిండు రేవంత్ రెడ్డి. రేపు మళ్ళా మోడీ అడిగిండు రేవంత్ రెడ్డి, అరే నీకు 5,000 కోట్లు ఇస్తా, సంవత్సరానికి మీటర్లు పెట్టు అని. ఇప్పుడు ఆ ప్రయత్నం జరుగుతూ ఉన్నది. నిన్ననే రైతు డిస్కీమ్ పెడతామని చెప్తే నిన్న మీటింగ్ జరిగింది, మీరు పేపర్లలో టీవీలలో చూసి. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ మీటింగ్ జరిగింది. దాంట్లో ఆ అధికారి చెప్తాడు, శశాంక్ అంట ఆయన, విద్యుత్ శాఖలో ఉన్నటువంటి అధికారి. ఆయన ఏమంటాడు, డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు పెడతాం మేము అని చెప్తాడు. మన జగదీష్ రెడ్డి గారు, నిరంజన్ రెడ్డి గారు అక్కడ ఉండి వ్యతిరేకం చేసిరు. పెట్టడానికి వీలు లేదు, మేము ఉన్నప్పుడు పెట్టలేదు, కేసీఆర్ పెట్టనియలేదు, మీరు కూడా పెట్టద్దు అన్నారు. అయినా సరే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు పెడతారట. ఇప్పుడు నిన్న చెప్పేసిర్రు. అంటే ఏం జరగబోతున్నది? డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు వస్తాయి,
రైతులకు ఎంత మనం విద్యుత్ సప్లై చేస్తున్నామో తెలియాలన్న లెక్కల కోసమట. నీకు పైసలే తీసుకునేది లేదు, ఇంకా లెక్కేటికి నీకు ఉచితంగానే ఇచ్చేది ఉంటే లెక్క ఎందుకు నీకు అంటే ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్లకు పెడతారు, మళ్ళీ మెల్లగా మన దగ్గరకు బాయిల కాడికి వస్తారు. దీన్ని వ్యతిరేకిద్దామా లేదా? మీటర్లు పెట్టడానికి వ్యతిరేకిద్దాము అన్నట్టు వాళ్ళందరూ చేయలేపురు. దయచేసి వడ్లు ఇబ్బంది పడుతున్నారే, కుప్పలు లేపుతలేరు, ఒకసారి నువ్వు వచ్చి జర గదిమాయించే, జర మాట్లాడు అందరితోటి అంటే ఆగిపోయి చూసినాం. ఒక కిలోమీటర్ దూరం ఉన్నాయి కుప్పలు మాల్తుమ్మెదల. నేను అడిగిన అక్కడ ఉన్న బాబుని, అరే బాబు ఇప్పుడు ఎన్ని లారీలు పోయినారా, ఇంకెన్ని లారీలు కావాలి నీకు, ఎన్ని లారీలు అవుతాయని. సార్ ఇప్పటిదాకా 34 లారీలు పోయినాయి, ఇంకా 70 లారీలు ఉన్నాయి సార్ అని చెప్పింది. అంటే ఏమన్నట్టు 30% పోయినాయి, 70% ఉన్నట్టు లెక్క. మరి రేవంత్ రెడ్డి 80% కొన్నామంటాడు, మాల్తుమ్మదల్లో 30% పోయినాయి. మరి రేవంత్ రెడ్డి మాల్తుమ్మదలకు రా, నువ్వు 80% పోయినాయి అంటున్నావు కదా, నేను చూపిస్తుందా మాల్తుమ్మదల 30% పోయినాయి, 70% ఉన్నాయి ఇంకా వడ్లు. ఎవరిని కన్ఫ్యూజ్ చేద్దామని నీకు పట్టది, రైతుల బాగా పట్టది. 3 రోజులు వాన పడి పాపం మొత్తం లాకెళ్ళినాయి వడ్లకు. ఆ వడ్ల లాకలతో ఆయన రైస్ మిల్లోడి దగ్గరకు పోతే ఆడేమో తరుగు అంటాడు, తాళంటాడు. వాడు 12 కిలోలు తాళ్ళు తీస్తా అన్నాడు. 1 క్వింటాల్కు 12 కిలోలు అంటే ఎకరంకు 30 క్వింటాలు వండుతుంది. 12 కిలోలు 1 క్వింటాల్ కంటే ఎన్ని పైసలా? 300 రూపాయలు. అట్లా 30 క్వింటాల్ అంటే ఎన్ని? 300 × 30 9,000 రూపాయలు. 1 ఎకరం మీద నీకు శాతగాక నువ్వు తొందరగా వడ్లు లేపక వానలు పడి లాకలు వచ్చి రైస్ మిల్లర్లో తరుగు తీసుకుని ఉండడం వల్ల ప్రతి రైతుకు 1 ఎకరానికి 9,000 రూపాయలు నష్టమవుతున్నది. రేవంత్ రెడ్డి, నువ్వేమైనా వ్యవసాయం చేసినోడువా? నీకు ఆ రైతు బాధ తెలుసునా? నీకు మంచిగానే భూమిలో వెంబడ పడ్డావు. హైదరాబాద్లో ఏ భూమి కనిపిస్తే ఆ భూమి మీద పడ్డావు. ఫ్యూచర్ సిటీ అంటున్నావు, మూసి అంటావు, 1,50,000 కోట్లు ఖర్చు పెడతా అంటావు. నువ్వు ఆ పనిలో పడ్డావు రేవంత్ రెడ్డి. నీకు ఇక్కడ రైతు బాధ తెలుస్తలేదు. రైతు యూరియా బస్తాయి ఇప్పేదికి శాత కాదు, కళ్ళాళ్ళకెళ్ళి వడ్ల కుప్పలకెళ్ళి వడ్లు లేపే శాత కాదు. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు, మేము మంచిగానే కొంటున్నాం, బీఆర్ఎస్ వాళ్ళే పని లేక వాళ్ళకి మేము లొల్లు పెడుతున్నామాట. మాల్తుమ్మెదలకు రా ఉత్తమ్ కుమార్ రెడ్డి. కన్నారెడ్డి అనే ఊరు, కన్నారెడ్డి కదా, కన్నారెడ్డి అనే ఊరు. మేము రోడ్డు మీద వస్తుంటే ఆపిరు, మమ్మల్ని ఆపిరు. ఎమ్మెల్యేనేమో దంచమని ఆపిరు మమ్మల్ని. మీ స్థానిక ఎమ్మెల్యేనేమో వస్తున్నాడేమో కానీ కారు కట్టం వచ్చిర్రు. అడుగుదామని ఏం సంగతిలో కుప్పలు పోతలేవు అడుగుదామని. అయితే మేము దిగుతాం గులాబీ కండ వాళ్ళం. అయ్యో సార్ మీరా అండి, సురేందర్ అన్నని చూసి అయ్యో సార్ మీరా, రండి రండి సారిగా మా బాధలు గిట్లున్నాయి. ఎటువైనా మీ ఎమ్మెల్యే లేడు సార్, ఇప్పటిదాకా రాలేదా? రాలేదు సార్. నేను ఆడ నుంచే మళ్ళీ అడిషనల్ కలెక్టర్కి మాట్లాడినా, ఏం సంగతి అదే 4 రోజుల క్రితం ధర్నా చేసిరట, ధర్నా చేసేప్పుడు మొత్తం తీస్తాం 4 రోజులలో అయిపోతుంది అన్నారట. అప్పటి నుంచి 1 లారీ వచ్చిందట ఆ కన్నారెడ్డికి. ఆర్టీ వచ్చి మాట ఇచ్చి పోయినాక కూడా 4 రోజులలో వచ్చింది 1 లారీ. ఇంక 20-30 లారీల వడ్డున్నాయి ఆడ. ఇది కనిపిస్తలేదా రైతుల బాధ? కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లనే ఉండేనా? కేసీఆర్ ఉన్నప్పుడు రైతుకు కడుపులో చల్లలే, బంగారంలా చూసుకున్నాడు రైతుని. ఇవాళ వీళ్ళ దేశాలు ఇట్లా ఉన్నాయి. ఒక రైతు ఒకటే కాదు, ఏది లేదు, ఏదంటే ఏది లేదు. రైతు బంధు 10,000 ఇస్తాను కేసీఆర్, నేను 15,000 ఇస్తా అన్నాడు ఈ పొంకనాల పోషెట్టిగాడు. పొంకుడు తప్ప ఏం లేదు అంది. మైక్ రాగానే పొంకాలిగా 15,000 కాదురా 10,000 అనే చక్కగా బాబు అంటే
నెలకొక ఎకరం గిత్తున్నాడు. మొన్న నెలకొక ఎకరం, రెండు ఎకరాల దానికి ఇచ్చిడు, ఆపేసిండు, అయిపోయింది. ఏంటంటే మళ్ళీ కేసీఆర్ మీటింగ్ పెడితే మళ్ళీ ఒక ఎకరం గిత్తాడు. ఇక రైతు బంధు వాయ్, రుణమాఫీరా బాబు అంటే మొత్తం చేసిన అంటాడు. కాలేదని ఆయన సగం మందికి అంటే లేదు మొత్తం చేసిన అంటాడు. ఇటు ఎరువులు చక్కగా ఇయ్యకపోతే, వడ్లు లేపకపోతే రైతులు మొత్తం గోస. 2500 నెలకి ఇస్తా అంటే ఏమైందిరా బాబు అంటే దాన్ని సపోర్ట్ చేయడు దాని గురించిగా. తులం బంగారం ఇస్తా అంటివి, పెద్ద మనుషులకు 2000 4000 పెన్షన్ చేస్తా అంటివి, అన్ని పొంకుడే, ఒక్కటి కూడా చేసింది లేదు. పిల్లలకు ఉద్యోగాలు అంటివి, అది లేదు. అది అడుగుతానేమో గట్టిగా మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టాలి. వాడు తెలిసింది ఏంటి అంటే గట్టిగా మాట్లాడితే కేసులు పెట్టాలి, లేకపోతే కేసీఆర్ని కేసీఆర్ ఫ్యామిలీని తిట్టాలి, ఇష్టం వచ్చినట్టు తిట్టాలి. ఇక పేగులు మెడలు వేసుకుంటాం, లావుల తొండలు పెడతా, తొక్కుతా, భూములకు తొక్కుతా, ఇగో ఇసుటి మాటలు. ఈ సంచులు లేపురా బాబు అంటే భూములో తొక్కుతా, ఎందరిని తొక్కుతావురా, ఎంతమందిని తొక్కుతావు? ఇట్లా ఇంకా ఇక కేటీఆర్ మీద కేసులు, కేసీఆర్ మీద కేసులు, మా మీద కేసులు పెట్టుడు, అడ్డం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు తప్పిస్తే ఒక్కటంటే ఒక్కటి ప్రజలకు చెప్పింది చేసింది లేదు. అందుకే ఇవాళ ఏ ఊర్లో కదిలిన రేవంత్ రెడ్డి అనే తూ అని పేరు తీయకు అంటారు. ఇప్పుడు విజయగౌడ్ సాబ్ చెప్పిండు, 2.5 ఏళ్ళల్లో ఇంత ఫెయిల్యూర్ సీఎం ప్రపంచంలో ఇవ్వలేడు, ఇన్ని తిట్లు తిన్నోడు కూడా ఇవ్వలేడు, ఇంత గలీజ్ తిట్లు తిన్నోడు కూడా ఇవ్వలేడు. ఎందుకు? ఏం లేదు, ఆ పకా దోసుకోవడం దాచుకోవడం. ఆయన మంత్రులు, రైతుల బాధ లేదు, ఆడోళ్ళ బాధ లేదు, పెద్ద మనుషుల బాధ లేదు, ఏం పట్టించుకునేది లేదు. అందిన గాడికి దోసుకోవాలి, దాచుకోవాలి. ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ. ఇక దీనికి తోడు ఇంకోటి గమైంది. ఇప్పుడు మళ్ళా మీరు 4-5 రోజులు చూస్తున్నారు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాళ్ళు మొదలు పెట్టిరు కథ. అలాగే ఏజెంట్ ఈయన రేవంత్ రెడ్డి. మీరు చూస్తున్నారు, మొన్న మీటింగ్లో అయినా ఏం మాట్లాడుతున్నారు. ఇప్పుడు తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బక్కిన్ నరసింహలో ఏందో ఆయన పేరు, తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మొత్తం రాష్ట్రంకు. ఆయన అంటాడు తెలంగాణ అనే పదమే లేదు అంటాడు ఆయన. ఉనియాక ఇది కథకచ్చేది. తెలంగాణ అధ్యక్షుడు వాడు తెలుగుదేశం పార్టీకి, తెలంగాణ పదమే లేదు డిక్షనరీలో అంటాడు. చంద్రబాబు నాయుడు ముంగట అంటాడు, ఆయన సపోర్ట్ చేయడు అని 4 రోజులా. ఇప్పటికీ రేవంత్ రెడ్డి దాన్ని ఖండించాడు. ఇప్పటికీ బీజేపీ నాయకులు ఒక్కరు కూడా ఖండించారు దాన్ని. ఇప్పటికీ తెలంగాణ అనే పదం లేదు డిక్షనరీలో అన్నాక కూడా చంద్రబాబు నాయుడు ఆపలేదు ఆయనని, రేవంత్ రెడ్డి ఖండించాడు, కిషన్ రెడ్డి ఖండించాడు, బండి సంజయ్ ఖండించాడు. అంటే ఏమన్నట్టు? తెలంగాణ ఎటన్నా ఓనిగా వాళ్ళు మాత్రం ఒకటైరు. ఇప్పుడు అంతా పవన్ కళ్యాణ్ అంటాడు మా దగ్గర కొబ్బరికాయలు ఎండిపోతున్నాయి, తెలంగాణ వాళ్ళు మా మీద అసూయ పడ్డారు అందుకోసం ఎండిపోతున్నాయి అంటాడు. తెలంగాణ ఇచ్చినప్పుడు అట 11 రోజులు అన్నమే తినలేదట పవన్ కళ్యాణ్. తెలంగాణ రాష్ట్రం వస్తే 11 రోజులు అన్నం తినలేదట బాధతోటి. తెలంగాణ ఎట్లయిపోయాయని. ఇప్పుడు ఇటువంటి వాళ్ళందరితోటి కలిసి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఇక వీళ్ళకి ఆయన సపోర్ట్ బీజేపీ, అందరు కలిసి కేసీఆర్ రావద్దుగా. మళ్ళా కేసీఆర్ వస్తే మళ్ళీ తెలంగాణ మళ్ళీ పచ్చబడుతుంది. పచ్చబడ్డ తెలంగాణ ధ్వంసం చేస్తున్నారు. మనం మంచిగా చేపిద్దాము, పోరాడదాము అని కేసీఆర్ ప్రయత్నం చేస్తే కేసీఆర్ని బదనాం చేయాలి, ఏదో కేసు పెట్టాలి, ఏదో ఒకటి చెప్పాలి.
ఇగో ఇవాళ తెలంగాణ ప్రమాదంలో ఉన్నది అని చెప్పి చెప్తాను మీకు సోదరులారా. 14 సంవత్సరాల క్రితం తెలంగాణ రాకున్న మొదలు ఎటువంటి పరిస్థితులు ఉన్ననో మళ్ళీ ఇవాళ తెలంగాణ అదే కోవలో పోతా ఉన్నది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాళ్ళ తెలంగాణ పచ్చబడ్డ తెలంగాణను చూస్తే అసూయ కలుగుతున్న వాళ్ళకి, కళ్ళు మండుతున్నాయి వాళ్ళకి. అందుకే రేవంత్ రెడ్డిని వాడుకుంటా ఉన్నారు. రేవంత్ రెడ్డి వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వింటా ఉన్నాడు. కాబట్టే తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. తన రాజశేఖరన్ అన్నాడు, మర్చిపోయినా, జొన్నలు కొనుండ్రా మేము అసెంబ్లీలో మాట్లాడితే కొంటామన్నారు. 2 నెలల నిన్న మొన్న కాంట పెట్టిరట. కాంట పెట్టి ఆయన దగ్గర 10 కిలోలు తీసుకుంటామంటురట. చిండ్యాన్ని ఇప్పుడు అడిగిండు, 30 క్వింటాలు వండుతున్నది, 10 క్వింటాలే నువ్వు తీసుకుంటే మరి 20 క్వింటాలు ఎవరింట్లో పోయాలి? ఎవరింట్లో పోద్దామా మేము ఎమ్మెల్యే ఇంట్లో? పోద్దామా మీ ఎమ్మెల్యే ఇంట్లో? 20 కిలోలు మొత్తం జొన్నలు ఇట్లా తీసుకుపోకపోతే మీ ఎమ్మెల్యే ఇంట్లోనే పోద్దాం తీసుకుపోయి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, కేసీఆర్ ఎట్లనైతే మొత్తం పెసర్లు, కందులు, జొన్నలు, వడ్లు ఎంత వండితే ఎట్లయితే తీసుకున్నాడో మీరు కూడా అట్లా తీసుకోవాలి, లేకపోతే మీ ఇంట్లోనే వస్తామని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. కాబట్టి ఇవాళ తెలంగాణ ఈ పరిస్థితుల్లో తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ సైనికుల మీదనే ఉన్నది. వేరే పార్టీ వాళ్ళకి ఉన్నది, లేక మనం కొట్లాడి తెచ్చిన, మనం తెలంగాణ తెచ్చిన వాళ్ళం, మనకు ఆ సోయి ఉంటుంది, మనకు ఆ ప్రేమ ఉంటుంది. తెలంగాణ చెడిపోతే చూడబుద్ధి కాదు, తెలంగాణను కాపాడుకోవాలనిపిస్తుంది, మనకే అనిపిస్తుంది. కాబట్టి మన బాధ్యత మనదే. ఏనాటికైనా తెలంగాణకు కేసీఆరే శ్రీరామ రక్ష. కాబట్టి సోదరులారా, గ్రామాన మనం కేసీఆర్ చేసినటువంటి పనులని, అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి, వాటిని చెప్పి ఈ రాక్షసుడు రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి గలీజ్ పనులను కూడా చెప్పి, మనం ఎట్లా సతాయిస్తున్నాడు, ఎట్లా హింస పెడుతున్నాడు, ఇవన్నీ కూడా చెప్పి ప్రతి గ్రామంలో పార్టీలోకి సభ్యుల్ని ఎక్కువగా చేర్పించే ప్రయత్నం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు చేయాలని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. మనం బలమైతేనే, బీఆర్ఎస్ పార్టీ బలమైతేనే తెలంగాణ కాపాడబడుతుంది, తెలంగాణ బతుకుతుంది. కాబట్టి సోదరులారా, ఇది మీకోసం, మన సురేందర్ అన్న కోసం, కేసీఆర్ కోసం మాత్రమే కాదు, తెలంగాణ కోసం అని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా. కాబట్టి ఇటువంటి దుస్తుల చేల నుంచి, కబంధ హస్తాల నుంచి తెలంగాణని విడిపించుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇవాళ సభ్యత్వ నామోదు కార్యక్రమానికి ఇంత ప్రాధాన్యత ఉన్నది. బ్రహ్మాండంగా సభ్యుల్ని చేర్పించడానికి మీరందరూ కూడా ముందుకు రావాలి. తద్వారా మళ్ళీ సురేందర్ అన్నని మనం ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలి, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి, తెలంగాణని మనం మంచిగా మళ్ళా పచ్చగా తెలంగాణని చేసుకోవాలి అని చెప్పి మీ అందరికీ పిలుపునిస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ.